వరి సాగులలో చూసుకున్నట్లయితే రైతన్నలు వచ్చేసి 2 లేదా 3 సార్లు మాత్రమే ఎరువులు వేస్తుంటారు. అవి కూడా ఎన్‌పీకేకి సంబంధించినటువంటి ఎరువులు ఎక్కువగా వేస్తుంటారండి. అయితే మనం ఇస్తున్నటువంటి ఈ ప్రధాన పోషకాల ద్వారా ఈ వరి సాగులలో ఈ సమయంలో వచ్చేసి గింజలు అనేటివి సరిగా పాలు పోసుకోకుండా ఎన్ను అనేది సరిగా రాదండి. ఎందుకని అంటే ఈ మొక్కలకు వచ్చేసి ప్రధాన పోషకాలతో పాటే మైక్రో న్యూట్రియంట్స్ వీటితో పాటే కొన్ని రకాల యాసిడ్స్, విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ అనేటివి మొక్కలకు అవసరం అవుతూ ఉంటాయి. అయితే ఈ దశలో మనం వేస్తున్నటువంటి ఎరువులతో పాటు ఈ ప్యాడకింగ్ కనుక మనం కలిపి వేసుకున్నట్లయితే ఈ వెన్ను అనేది మంచి బలంగా రావడానికి, ప్రతి గింజ కూడా మంచిగా పాలు పోసుకోవడానికి, అంతేకాదండి ఇంతకుముందు మనము ఏవైనా వేసినటువంటి ఆ పోషకాలు అనేటివి మొక్కలకు అందకుండా ఘన రూపంలో కనుక ఉన్నట్లయితే మొత్తం కూడా ద్రవ రూపంలోకి మార్చి అందించడానికి ఈ ప్యాడకింగ్ అనేది ఉపయోగపడుతుందండి. దీని ద్వారా మనం ఒక ఎకరంలో 4 నుండి 5 క్వింటాల దిగుబడి అనేది మనం ఎక్కువగా సాధించవచ్చండి. మనం ఎలాగో ఈ దశలో వచ్చేసి ఏదో ఒక మందు స్ప్రే చేస్తూ ఉంటాం కదా, మనము స్ప్రే చేస్తున్నటువంటి మందులలో ఈ నానగోళ్ళు కనుక కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే మనకు ప్రతి గింజ కూడా మంచిగా పాలు పోసుకొని గింజలు అనేటివి మంచి రంగు నాణ్యత రావడానికి ఈ నానగోళ్ళు అనేది ఎక్కువగా ఉపయోగపడుతుంది. నానగోళ్ళు వచ్చేసి మనం ఒక ఎకరానికి 1 లీటర్ చొప్పున మనము స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. నానగోళ్ళు వచ్చేసి 16 రకాల సూక్ష్మ మరియు ఈ ప్రధాన పోషకాలు అనేటివి ఉంటాయండి. రెండింటిని కనుక మనం ఈ దశలో కనుక వాడుకున్నట్లయితే మనం ఒక ఎకరంలో వచ్చేసి దాదాపుగా 4 నుండి 5 క్వింటాల దిగుబడి అనేది మనం ఎక్కువగా సాధించవచ్చు. మీలో ఎవరికైనా ఈ నానగోల్డ్ మరియు ప్యాడకింగ్ కావాలని మీరు అనుకున్నట్లయితే ఈ వీడియో పైన కనబడుతున్నటువంటి ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి ఆర్డర్లను బుకింగ్ చేసుకోండి.